హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ ఉదయ్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. ఉదయ్ గారు, ఇప్పుడు మీ ప్లాట్ఫామ్లో అంటే ఎటువంటి స్టూడెంట్స్కి అయితే మంచి, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి అయితే మంచి యూజ్ అవుతుంది అంటారు? సో కెరియర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ నేర్చేసుకోవచ్చు ఈ కోర్సు. ఏంటంటే జాబ్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. సో ఎనీ గ్రాడ్యుయేషన్, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, బిఏ కావచ్చు, తర్వాత ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు. సో ఇలా ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, బట్ కెరియర్ గ్యాప్ ఉంటుంది చాలామందికి. సో ఆ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ మీద ఒకసారి కనుక చూసుకుంటే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఆర్గనైజేషన్స్ ఎప్పుడు కూడా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ని బయట నుంచి హైర్ చేసుకోవాలనుకుంటాయి. ఫ్రెషర్స్ని ఎప్పుడు కూడా కాలేజెస్ నుంచి హైర్ చేసుకుంటాయి, ఎక్స్పీరియన్స్ పర్సన్ని అవుట్ సైడ్ నుంచి హైర్ చేసుకుంటాయి. సో వాళ్ళు ఏంటంటే మినిమం 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి అవకాశాలు ఉంటాయి ఈ కోర్స్ మీద. సో ఎనీ గ్రాడ్యుయేషన్, సో మీరు స్టడీస్ కంప్లీట్ అయ్యండి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యండి, ఎనీ డిగ్రీ అంటే ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, బీటెక్ కావచ్చు. అంటే మినిమం డిగ్రీ ఉండాలి. మినిమం డిగ్రీ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే డిగ్రీ అనుకుంటారు, అంటే మీరు బీకామ్ అది అనుకుంటారు. అలా అని కాదు, ఎనీ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ ఎటువంటి బ్యాక్గ్రౌండ్, అంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని కాదు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చు. సో నాన్ ఐటీలో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే పే తక్కువ వస్తూ ఉంటుంది నాన్ ఐటీలో. సో కొంచెం నాన్ ఐటీలో కొంచెం లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలన్నా, అట్ ద సేమ్ టైము మంచి ప్యాకేజెస్ తెచ్చుకోవాలన్నా కూడా నాన్ ఐటీ స్టూడెంట్స్ చాలామంది మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని ప్లేస్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నాన్ ఐటీ స్టూడెంట్స్. అట్లానే చాలామంది హౌస్ వైఫ్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ఐటీలో వర్క్ చేస్తా, మెటర్నిటీ లీవ్ తీసుకొని పిల్లల్ని చూసుకుంటా కెరియర్ గ్యాప్ తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏం రియలైజ్ అవుతారంటే, సో మనకి కెరియర్ గ్యాప్ వచ్చింది కాబట్టి మనకు ఐటీలో ఎంట్రీ లేదు అని ఫీల్ అవుతారు. అలా కాదు, అసలు ఇలా ఏమి ఉండదు. చాలామంది కూడా అలా డ్రాప్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో హౌస్ వైఫ్స్ కూడా నేర్చుకోవచ్చు. సో వాళ్ళు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటే సో అలాంటి వాళ్ళు నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పినట్టు ఆల్రెడీ యూఎస్లో ఫుల్ టైం జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. లేదు ఆల్రెడీ ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉండి సపోర్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తా వాళ్ళు మంచి టెక్నాలజీని నేర్చుకొని మంచిగా ప్యాకేజెస్తో సెటిల్ అవ్వాలన్నా, అలానే మంచిగా డెవలప్మెంట్ కెరియర్ తోటి స్టార్ట్ చేయాలన్నా కూడా ఇలాంటి వాళ్ళు కూడా మన కోర్స్ నేర్చుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే చాలామంది ఈ మధ్య యూకే నుంచి కూడా కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. అక్కడ కూడా ఎక్కువ పార్ట్ టైం చేస్తూ ఉన్నారు, నేను అబ్జర్వ్ చేశాను. సో పార్ట్ టైం కంటే కూడా అక్కడ ఫుల్ టైం చేసిన వాళ్ళు సెటిల్ అయిపోయారు యూకేలో. సో అట్లానే ఆస్ట్రేలియా నుంచి కూడా మన దగ్గరికి కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఎందుకంటే అక్కడ కూడా మంచి డిమాండ్ ఉంది. సో వాళ్ళు పార్ట్ టైమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఫుల్ టైం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇటువంటి కోర్స్ నేర్చుకోవచ్చు. సో ఇంకా మీరు తీసుకుంటే కనుక ప్రధానంగా జావా స్క్రిప్ట్ లాంటివి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ తెలుసున్నాయనుకోండి, HTML, CSS, తర్వాత పోతే జావా స్క్రిప్ట్. సో ఇలాంటి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీద ఐడియాస్ ఉంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా సో మనం ఏంటంటే ఇందులో బేసిక్ జావా స్క్రిప్ట్ యూస్ చేస్తాము. సో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే అది పీస్ ఆఫ్ కేక్. సో చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి, సో నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదా SQL బ్యాక్గ్రౌండ్ ఉన్న, MySQL బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే క్రూడ్ ఆపరేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో వాళ్ళు నేర్చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మీరు చూస్తే కనుక ఆల్రెడీ ServiceNow లాంటి టూల్ ఏదైనా ఆల్రెడీ యూస్ చేస్తున్న రెమెడీ టూల్ మీద వర్క్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అవుట్డేట్ అయిపోయింది. సో వాళ్ళు కూడా అప్డేట్ అవ్వాలి. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి కోర్స్ నేర్చుకోవచ్చు. సపోర్ట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తా ServiceNow టూల్గా యూస్ చేస్తూ ఉంటారు చాలామంది. సో ఆ టూల్ యూస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు నేర్చుకున్నప్పుడు ఆ టూల్ తోటి కోరిలేట్ చేసుకోవచ్చు. సో ఆ కోరిలేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 10 years కెరియర్ గ్యాప్ ఉండి మనం ఐటీలో కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నేను చూశాను చాలామంది 10 years కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా సబ్జెక్ట్ నేర్చుకొని ఐటీలోకి ఎంటర్ అయిన వాళ్ళని చాలామందిని చూశాను నేను, మన దగ్గర నుంచి స్పెషల్గా. సో వాళ్ళు ఏంటంటే ప్రధానంగా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తారు, వాళ్ళు జాబ్ మీద ఫోకస్ చేయరు. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మేడం, జాబ్ మీద ఫోకస్ చేస్తే జాబ్ రాదు,
సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే జాబ్ వస్తుంది. సో అలా 10 years కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు సబ్జెక్ట్ గెయిన్ చేసుకొని వాళ్ళు చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో రీసెంట్గా ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యారు. హ్యాస్ పర్చేస్డ్ ఎ కార్. సో కార్ పర్చేస్ చేస్తున్నారు, ఒక ఫ్లాట్ పర్చేస్ చేస్తున్నారు, సో గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు. హీఈస్ లీడింగ్ ఏ లగ్జరీ లైఫ్. ఏంటి 10 years గ్యాప్ తర్వాత 10 years గ్యాప్ తర్వాత ఐటీలో జాబ్ తెచ్చుకొని ఇప్పుడు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో హీ ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్ సబ్జెక్ట్. అలా ఉన్నప్పుడు 100% పాసిబుల్. మీరు అన్నట్టు జాబ్ మీద కాదు, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి, మంచి హార్డ్ వర్క్ ఉండాలి. 1000%. నా దగ్గర వచ్చే స్టూడెంట్కి ప్రతి ఒక్కరికి నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది ఇదే. స్కిల్ ఉంటే మీరు ఎలా అయినా సర్వైవ్ అవ్వచ్చు. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, జాబ్ మీద కాదు. జాబ్ మీద కాన్సన్ట్రేషన్ అంతసేపు మీరేంటంటే జాబ్ వస్తుంది, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీరు సర్వైవ్ అవ్వలేరు. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే లోపలికి వెళ్ళిన తర్వాత సర్వైవల్ ఈజీ అయిపోయింది. ఆ తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు మీరు లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అనేది నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి ఏంటి అంటే నాట్ ఓన్లీ సబ్జెక్ట్ అండి, కెరియర్ గైడెన్స్ కూడా మనం ఇస్తాము. సో ఇది స్టూడెంట్స్ తోటి స్పెషల్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము మనం. సో నేను ట్రైనర్ని, నాకు టైం లేదు అన్న అదర్ ట్రైనర్స్ లాగా మనది ఉండదు. ట్రైనర్గా స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని ఒక గార్డియన్ లాగా మనం గైడ్ చేస్తూ ఉంటాం. అది కూడా మన దగ్గర బాగా స్టూడెంట్స్ మనతోటి బాగా క్లోజ్గా ఉంటారు. అంటే ఇప్పుడు మామూలుగా అంటే దీన్ని బట్టి మీరు ఇందాక అన్నట్లు మీ దగ్గర ట్రైన్ అవుతే ఒక 6 years ఎక్స్పీరియన్స్ జాబ్లో ఉన్నట్లు చక్కగా ఏ జాబ్కైనా వెళ్ళిపోవచ్చు. అంటే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది మీ దగ్గర ట్రైన్ అవుతే, అంతే కదా. మన మోటో ఎప్పుడు కూడా మేడం, ఎదుటి వాళ్ళు ఎంత నేర్చుకోగలుగుతున్నారు మన నుంచి, యాజ్ ఎ ట్రైనర్గా నేను అది గుర్తించగలను. స్టూడెంట్ ఎంతవరకు మన దగ్గర నుంచి సబ్జెక్ట్ తీసుకోగలుగుతున్నాడు, మనం ఎంత సబ్జెక్ట్ ఇస్తున్నాము అనేది మనకి ట్రైనర్ మోటో ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఎలా చెప్తే ఎంత బాగా చెప్తే స్టూడెంట్కి రీచ్ అవుద్ది అనే మోటోతోటి ట్రైనర్ ఎప్పుడు టీచ్ చేయాలి. సో ఆ మోటోతో మనం టీచ్ చేస్తాము. సో సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్గా చెప్తాం మనం. అలానే స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతా ఏది చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, రెజ్యూమేలో ఎలా చేస్తే బాగుంటుంది అనేది మనం పర్సనల్గా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనకి రెఫరల్స్ ఎక్కువ ఉంటారు, చాలామంది కూడా మనకి రెఫరల్స్ ఎక్కువ. సో స్టార్టింగ్లో ట్రైన్ అయిన స్టూడెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళు రిఫర్ చేస్తా. సో అలా ఇప్పుడు ఈరోజు చాలా ఆల్మోస్ట్ ఒక 5000 స్టూడెంట్ వరకు ట్రైన్ చేశాను. 5000 స్టూడెంట్స్కి మీరు ట్రైన్ చేశారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అనుకున్నారా మీరు ఇది పెట్టినప్పుడు మినిమం నేను ఈ ఇయర్స్లో ఇంతమందికి నేను పక్కా ట్రైన్ చేయగలుగుతాను ఇంతమందిని? నేనైతే 1000% సక్సెస్ అవ్వగలుగుతాననే నమ్మకం నాకు ఉండింది మేడం. నేను ఆ రోజు ఆ ఉద్దేశంతో నేను ప్రాపర్గా క్వాలిటీగా సబ్జెక్ట్ డెలివరీ చేయగలను, ప్రాపర్గా వాళ్ళకి సబ్జెక్ట్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను అనే నమ్మకంతో నేను దిగాను. ఆ సక్సెస్ ఈరోజు చూడగలుగుతున్నాను. మీరు అందుకే నాతోటి ఇలా మాట్లాడుతున్నారు. సూపర్ అండి. లాస్ట్ ఫైనల్గా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? సబ్జెక్ట్ మీద కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే జాబ్ మీ వెంట పడుతుంది. సబ్జెక్ట్ మీద కనుక కాకుండా జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఎలా ఏంటి అంటే సబ్జెక్ట్. మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా మీరు వర్క్ చేయగలరు. అలా కాకుండా జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు. సో దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. సో కాన్సన్ట్రేట్ ఆన్ సబ్జెక్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి మంచి విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నారు. మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.